వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బిగ్ బ్రేకింగ్ ఇది. యాక్చువల్లీ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక్కసారిగా కాల్పులు కలకలం క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులపై ఒక దొంగ 2 రౌండ్ల కాల్పులు జరిపిండు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఇది. అది కూడా గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. కానిస్టేబుల్తో పాటుగా బౌన్సర్కి కూడా గాయాలయ్యాయి. అంటే ఈ 2 రౌండ్లు ఏదైతే కాల్పులు జరిగాయో అప్పుడు ఒక కానిస్టేబుల్కి అండ్ బౌన్సర్కి గాయాలైన పరిస్థితి. హుటాహుటిన వీళ్ళిద్దరిని కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి వైద్యం అయితే కొనసాగుతోంది. కానీ ఒక పబ్లో దొంగని పట్టుకునే క్రమంలో ఈ ఘటన అయితే జరిగింది. కాల్పులు జరిపినా సరే పోలీసులు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అట్లనే అదుపులోకి కూడా తీసుకున్నారు. సో ఈ ఇన్సిడెంట్ జరగగానే పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి రావడం అండ్ ఘటనపై పూర్తిగా ఆరా తీసిన పరిస్థితి. కానిస్టేబుల్ వెంకట్రెడ్డి పరిస్థితిని ఎట్లా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. అట్లాగే ఈ దొంగ ఎవరు అండ్ ఇతని మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది కూడా పై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. సో ఎంతకాలం నుంచి ఇతను పరారీలో ఉన్నాడు అండ్ అసలు దొంగ ఎందుకు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఉంది, అసలు దొంగ దగ్గర గన్ అసలు ఎక్కడిది అనేది కూడా పూర్తిగా ఇప్పుడైతే పెద్ద ప్రశ్నలు అయితే తలెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ ఈ ఘటన ఎక్కడ అంటే పబ్ దగ్గర జరిగింది. సో పబ్ లోపల కావచ్చు అండ్ బయట కావచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్. వీకెండ్ చాలా ఎక్కువగా పబ్లో రద్దీ కూడా ఉంటుంది. అండ్ ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయపడిపోయిన పరిస్థితి. దొంగ కాల్పులు జరుపుతున్న టైంలో కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా గందరగోళానికి గురయ్యారు. యాక్చువల్లీ పోలీస్ వ్యవస్థ కూడా పోలీసుల ఆపరేషన్ కూడా ఇలాగే ఉంటుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అతని మూమెంట్ని కూడా ఎన్ని రోజుల నుంచి ఫాలో చేస్తున్నారో ఏంటో తెలియదు. బట్ ప్రతి అడుగు అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏంటి, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా ప్రతి క్షణం ఒక అబ్జర్వేషన్ అయితే పక్కాగా ఈ దొంగ పైన పెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పోలీసులు దొంగలను చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హడలిపోయిన పరిస్థితి. అండ్ ఇది ప్రిజం పబ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ అండ్ ప్రస్తుతం దొంగను అదుపులోకి తీసుకొని అయితే పోలీస్ స్టేషన్కి తరలించారు. సో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా గన్ ఇన్సిడెంట్లో మనకు తెలుసు బీహార్కి సంబంధించిన వాళ్ళు మొన్న ఏటీఎంని లూటీ చేసి ఆ తర్వాత ఎట్లా పరారైనరో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ మీద కూడా కాల్పులు జరిపి పరారైన పరిస్థితి ఉంది. సో మొన్ననే రీసెంట్లీ ఈ దొంగల బ్యాచ్ ఒకసారి కాల్పులు జరిపింది. అగైన్ ఇప్పుడు మరో దొంగ పోలీసుల మీద కాల్పులు జరిపిన పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇతన్ని అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా కూడా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది. పూర్తిగా మాస్క్ వేసుకున్న పిక్చర్ని మనం చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇంకో పిక్చర్ని కూడా మనం చూడొచ్చు. సో పెద్ద ఏజ్ కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదు. బట్ నేరాల్లో చాలా పెద్ద దిట్టగా అనిపిస్తోంది. ఎందుకంటే ఒక గన్ని కూడా తన వెంట తెచ్చుకున్నాడు. గన్తో పాటు ఆ దొంగ ఎటు వెళ్ళినా గన్ తన దగ్గర ఉంచుకుంటున్నాడు అని అంటే మరి ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే దొంగల దగ్గర జనరల్లీ అసలు గన్ లాంటిది ఉండడం అసలు రేర్ ఆఫ్ ది రేర్. మొన్న ఒక సంఘటన, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి సంఘటన అనుకోవచ్చు. సో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ అండ్ ఈ కాల్పులు జరిపిన దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్గా అయితే గుర్తించినట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇది కొంత మనకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్. సో సైబరాబాద్కి సంబంధించిన సిసిఎస్
కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డిపై కాల్పులు జరిపారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ మీద కూడా కాల్పులు జరిపిన పరిస్థితి. సో అడ్డుకునే క్రమంలో దొంగని కొంత పట్టుకునే క్రమంలోనే ఇది జరిగినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది.